బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ అనంతరం అదే జట్టుతో 3 టీ20ల సిరీస్లో టీమిండియా తలపడనుంది. అక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఐపీఎల్ యువ సంచలనం మయాంక్ యాదవ్కు ఈ జట్టులో చోటు దక్కింది. ఇక అదేవిధంగా చూస్తే ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. మరోవైపు హాఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 ఏళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇక ఇదిలా ఉండగా బంగ్లాతో టీ20లకు రెగ్యులర్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో అభిషేక్ శర్మ ఒక్కడే రెగ్యులర్ ఓపెనర్ గా ఉన్నాడు. దీంతో భారత ఇన్నింగ్స్ ను అభిషేక్ తో కలిసి ప్రారంభించేది ఎవరన్నది అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. అయితే అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ను వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. అతడిని ఓపెనర్ గా ప్రమోట్ చేయాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు కూడా పేర్కొంటున్నాయి. అయితే గతంలో ఐర్లాండ్ సిరీస్ లో ఓసారి భారత జట్టు ఓపెనర్ గా సంజు బరిలోకి దిగాడు. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ లో నిరాశపరిచినప్పటికీ ఈ కేరళ స్టార్ కు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. మరి ఓపెనర్ గా ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.